అంటుర్రు. ఉచితం అంటే ఏం లాభం ఉంది? ఉచితం అంటే ఏడ పడితే ఆడ ఆపుతలేరు. అప్పుడేమో ఆపిన ఏడంటే ఆడ ఆపేది. ఇప్పుడు ఏడంటే ఆడ 3 కిలోమీటర్లు పోయినా గానీ మేము ఆపం, ఏడ పడితే ఆడ ట్రాఫిక్ కాడనే ఆపుతామని మాట్లాడుతుర్రు. మరి స్టాప్ల కన్నా ఆపాలి కదా. ఆపాలంటే ఇంతకు ముందు అట్లే ఉండాలి కదా, పైసలు పెట్టినప్పుడు కూడా అదే ఉండాలి కదా, మరి అప్పుడెందుకు ఆపవలసి వచ్చింది? అంటే ఇప్పుడు ఉచిత బస్సు తీసేస్తే మంచిగా ఉంటుందా, ఉంచితే మంచిగా ఉంటుంది అంటారా? కొంచెం కొంచెం మన కిరాయి ఉండాలి, కొంచెం కొంచెం ఉండాలి. అసలు పెట్టాలంటే ఉచిత బస్సు ఎవరికి పెడితే బాగుంటుంది? తర్వాత మాట్లాడతారు. ఆగండి, ఆగుతుంది బస్సు. ఇప్పుడు ఉచిత బస్సు పెడితే ఎవరికి పెడితే మంచిగా ఉంటుంది అంటారు? ఉచితం ఎవరికి ఎట్టద్దు, పెట్టే సరే గానీ 10 రూపాయలు తీసుకోవాలి, 20 రూపాయలలో 10 రూపాయలు తీసుకోవాలి. ఉచిత బస్సు అప్పుడు విలువ ఉంటది. పెట్టడం వల్ల పప్పు, ఉప్పు, నూనె వీటి మీద రేట్లు పెరుగుతున్నాయి కదా, అదే ఎక్కువ అవుతుంది. మంచిగా ఉన్నది అది పైసలు మాత్రం మంచిగా వచ్చినాయి ఏదైనా గానీ. ఇది ఒకటి కష్టం అనిపిస్తుంది. ఏమైనా ఇస్తా అంటుండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, మరి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది ఇది కూడా. ఇప్పుడు ఆయనకి ఈయనకి తేడా అంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏం ఉండదు, అందరం ఒకటే మనుషులం, అందరం ఒకటే తిరుగుంది. థ్యాంక్ యూ.